వెల్కమ్ టు ఎన్డీసీ న్యూస్. తిరుపతి జిల్లా తిరుచానూరు పరిధిలో వెలిసినటువంటి ఆది వారాహి అమ్మవారి ఆలయంపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో నిన్నటి రాత్రి గుర్తు తెలియని దుండగులు ఆలయాన్ని మొత్తం ధ్వంసం చేశారని, ఆ ఆలయ విగ్రహాలని కూడా నదీ ప్రవాహంలో తీసుకెళ్లి వేసేశారని ఆది వారాహి ఉపాసకులు మనకి తెలిపారు. మాకు న్యాయం కావాలంటూ పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు. పోలీస్ స్టేషన్ ఘటనా స్థలానికి చేరుకొని జేసీబీల సహాయంతో నదీ ప్రవాహంలో ఉన్నటువంటి అమ్మవారి విగ్రహానికి గాని, అమ్మవారి వచ్చవ విగ్రహాలు, పూజా సామాగ్రికి గాని ప్రతి ఒక్కటి కూడా వెలికి తీయడం జరిగింది. హిందూ సనాతన ధర్మాన్ని కాపాడండి అంటూ నరేంద్ర మోడీ అందరికీ తెలుపుతూనే ఉన్నారు. ఆధ్యాత్మిక నగరమైనటువంటి తిరుపతి పట్టణం పరిధిలో ఉన్నటువంటి తిరుచానూరులో ఈ ఘటన జరగడం చాలా బాధాకరమైన విషయమని ఈ క్రమంలో స్వామీజీ మాట్లాడుతూ ఉన్నారు. Incoming call from Hindu Dharma Prakara Sangam identified by ఒక్కసారైనా మేము రిపోర్ట్ ఇచ్చినప్పుడు మీరు యాక్షన్ తీసుకోండి. ఉంటే ఇంత దూరం వచ్చింటే అది కాదు కదా. మీరే ఇట్లా అంటే ఇంక మేమేం చేయాలి సార్? కాదు, ఇంత జరుగుతా ఉన్నప్పుడు మేము ఇన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినప్పుడు మీరు ఏం రియాక్షన్ ఇచ్చారు? మాకు వస్తాంటారు, చూస్తుంటారు, వెళ్తుంటారు, అంతే కదా. మాకు వాళ్ళ చేత గుడి కట్టించాలి సార్. మీరు ఏం కేసులు కడతారో కట్టండి సార్. ఇప్పుడు ఏం కేసులు కడతారో ఏం చేస్తారు ఇప్పుడు? అంటే హిందూ సాంప్రదాయం ఇదేనా సార్? కడుపుకి అన్నం తినే వాళ్ళు చేస్తారా ఇట్లా పని? సనాతన ధర్మ రక్షణ ఇదేనా? సనాతన ధర్మ రక్షణ అంటే ఒక భయం అనేది ఉందా, లేకపోతే ఏంటి? ఎకరాలు భూమి కావాలి. నా దగ్గర లేదు. అందరికీ నమస్కారం. ఎన్డీసీ న్యూస్ కి స్వాగతం. ఈరోజు అయితే మన తిరుచానూరులో ఘోర సంఘటన, అంటే హిందూ సాంప్రదాయం మంటగలపడానికి ప్రయత్నిస్తున్నటువంటి, గతంలో కూడా ఇక్కడ గుడిని కూడా ధ్వంసం చేసినట్లుగా కూడా మన దగ్గర మీడియాలో వైరల్ అయినప్పటికీ కూడా ఎంత ధైర్యం! నిన్న తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో సిఐ గారు, ఎస్పీ గారు, డిఎస్పీ సార్ కూడా అక్కడికి వచ్చి ఆలయాన్ని పరిశీలించి అక్కడ ఆ కార్యక్రమాలు చేసినటువంటి వారిపై చర్యలు తీసుకొని కేసులు కూడా నమోదు చేసినప్పటికీ కూడా తిరిగి నిన్నటి రాత్రి, అంటే తెల్లవారుజామున, ఈరోజు తెల్లవారుజామున ఒక 3 గంటల సమయంలో అక్కడ ఆ ఆలయాన్ని కూల్చివేయడం, అంటే ఆనవాళ్ళు లేకుండా కూల్చివేయడం జరిగింది. ఈ ప్రకారం ప్రతి ఒక్కరు కూడా తిరుచానూరు పోలీస్ స్టేషన్ భక్తులందరూ కూడా సరే పోలీస్ స్టేషన్ సర్కిల్ దగ్గరికి వచ్చి భారీ ఎత్తుగా అక్కడ ధర్నా చేయడం జరిగింది. ట్రాఫిక్ని అడ్డుకున్నారు. ఇదే ప్రకారం హిందూ సాంప్రదాయం ఏమవుతా ఉంది, హిందూ సాంప్రదాయాన్ని కాపాడడం ఎలా? మన నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు, హిందూ మతాన్ని కాపాడండి, జై శ్రీరామ్ అంటూ. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రతి నిత్యం తిరుపతికి శ్రీవారి భక్తులు వస్తూనే ఉంటారు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే తిరుపతి అంటేనే ఒక ఆధ్యాత్మిక నగరం. ఈ ఆధ్యాత్మిక నగరంలో ఈ ఘటన జరగడం చాలా బాధాకరమైన. ఉన్నారు ఆలయ ప్రధాన పూజారి కూడా మనతో ఉన్నారు. అక్కడ ఈ ఇన్సిడెంట్ ఎలా జరిగింది, ఆ సమస్య ఏంటనేది కూడా స్వామి వారి మాటల్లో విందాం. స్వామి, ఇన్సిడెంట్ ఎలా జరిగింది? ఎన్ని రోజులుగా ఈ సమస్య ప్రారంభమైంది? గత 2 సంవత్సరాలుగా ఈ ఆలయం పైన అనేక దాడులు జరుగుతాయి. ఈ ఆలయం ఇక్కడ ఉండకూడదని హైకోర్టుకు కూడా ఎవరైతే ఇప్పుడు దాడులు పూనుకొని ఆలయాన్ని నేలమట్టం చేశారో వారు గతంలో హైకోర్టు కూడా పోయి అక్కడ డిస్మిస్ కాబట్టి వెనక్కి వచ్చిన వాళ్ళే. వీళ్ళు ఇప్పుడు ఆలయం పైన తమ సమీప బంధువు అధికార పార్టీలో ఉన్నాడని, అంతకుముందు అప్పుడు అధికార పార్టీలో ఉన్న నాయకుడు ఇప్పుడు ఈ అధికార పార్టీలోకి వచ్చాడని వాళ్ళ అధికారాన్ని చూపిస్తూ అనేక ఇబ్బందులకు మమ్మల్ని గురి చేశారు. ఇది కేవలం శాండ్ మాఫియా,
ల్యాండ్ మాఫియా, వాటర్ మాఫియా వీళ్ళందరికీ ఈ ఆలయం వాళ్ళకి అక్కడ అడ్డుగా ఉంది. ఈ ఆలయాన్ని అడ్డు తొలగిస్తే వారు ఇసుక అక్రమ రవాణా కానీ, నీటి రవాణా కానీ, స్థలం కబ్జా కానీ చేసుకోవచ్చన్న దురుద్దేశంతో ఈరోజు దాడి జరగడం జరిగింది. దాడి పైన మేము పోలీసులకు ఫిర్యాదు చేయగా ఫిర్యాదులో ఎఫ్ఐఆర్ నిన్న బుక్ చేయగా నిన్న రాత్రిరే వీళ్ళందరూ వచ్చి ఆలయాన్ని నేలమట్టం అంటే నామరూపం లేకుండా చేయడానికి ప్రయత్నించారు. కాబట్టి ఇప్పుడు పోలీసు వారి దగ్గరికి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాము, కంప్లైంట్ ఇచ్చాము. తరువాత భూ వ్యవహారాలకు సంబంధించి ఈ మండలానికి మొదటి మేజిస్ట్రేట్ అయినటువంటి ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి మాకు న్యాయం జరగాలని డిమాండ్ చేయబోతున్నాం. స్వామి, ఇప్పుడు ఈ సంఘటనకి కారణమైనటువంటి వారి పేర్లు ఏమన్నా మీకు తెలుసా? మాకు పరోక్షంగా ఇక్కడ తిరుచానూరు గ్రామ నాయకుడైనటువంటి కిషోర్ రెడ్డి పేరు వస్తుంది, వాళ్ళకి సమీప బంధువు. ఆ కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలోనే ఇవన్నీ జరిపించినారని మాకు సమాచారం. కిషోర్ రెడ్డి వాళ్ళు అంటే ఆయన సహకరించాడా లేకపోతే వేరే వాళ్ళ ల్యాండ్ అన్నట్టుగా మాట్లాడుతున్నారంట కదా, అది వాళ్ళ పేర్లు ఏంటి? ఈ రామిరెడ్డి, వై మణిరెడ్డి వాళ్ళకి సమీప బంధువైనటువంటి కిషోర్ రెడ్డి ప్రోద్బలంతోనే ఈ యొక్క సంఘటన జరిగింది. అదే విధంగా మనం ఇక్కడ చూసినట్లయితే స్వామివారు కూడా అక్కడ జరిగినటువంటి అన్యాయాన్ని, హిందూ సనాతన ధర్మాన్ని కాపాడమంటూ ప్రతి ఒక్కరిని కోరడం జరిగింది. మీ NDC న్యూస్తో లోకేష్.